చందన్పూర్ గ్రామంలో చందా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేది. చందా పిల్లలు చాలా చిన్నవారు. చందా విధవరాలు. తన భర్త కొన్ని రోజుల క్రితమే ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. అందుకే చందా ఇంటిని గడపడానికి చమీన్ అమ్ముతూ ఉండేది. చందా వదిన, మీరు ఎంత కారంగా చమ్మీని తయారు చేశారు! ఓహో, ఆహా! నేను ఎన్ని రోజులుగా ఇలాంటి కారంగా ఉండే వస్తువులు తినాలి అని ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు ఈ చౌమన్ బండి పెట్టినప్పటి నుంచి నా వెతుకులాట పూర్తిగా ఆగిపోయినట్టయింది. కానీ వదిన, ఏ మాట కామాట, నువ్వు తయారు చేసే చామీన్ చాలా బాగుంది వదిన. నా చౌమీన్ ప్రత్యేకత కారంగా ఉండడం. గ్రామంలో చాలా చౌమీన్ల బండ్లు ఉన్నాయి, పిజ్జా బర్గర్ల బండ్లున్నాయి. కానీ నా చామీన్ మసాలాలో ఉన్న మజా వేరే ఎక్కడ ఉండదు. చందాక, నా కొడుక్కి కూడా ఒక ప్లేట్ చౌమీన్ ప్యాక్ చేసివ్వు. వాడు చౌమీన్ తినకుండా ఒక్కరోజు కూడా ఉండడం లేదు. మీరు కూడా పిల్లలకి ఏం అలవాటు చేశారో ఏంటో. అది మీ ప్రేమ. మీరు నా చౌమీన్ దగ్గరికి వస్తూ ఉంటారు కదా. చందా వ్యాపారం చాలా బాగా నడుస్తుంటుంది. చందా చాలా శుభ్రంగా చౌమీన్ తయారు చేసేది. ఇంకా చాలా శుభ్రంగా అందరికీ చౌమీన్ పెట్టి ఇస్తుండేది. కానీ చందా అలా బాగుపడ్డం తన పక్కింటి చుమ్రీ చూసి తట్టుకోలేకపోతుంది. మీరు ఇలా పడుకునే ఉండండి. అక్కడ ఆ చందాని చూడండి. తన భర్త చనిపోయినా కూడా అందరికీ రుచికరమైన చౌమీన్ చేసి తినిపిస్తోంది. చూశారా? నేను కూడా మొన్న తన చేతి చౌమీన్ తిన్నాను. ఇప్పటి వరకు ఆ రుచి మర్చిపోలేకపోతున్నాను. అరే, అయితే నన్ను ఏం చేయమంటావు? నిజంగానే అంటారు, ఒక ఆడదానికి మరొక ఆడదే శత్రువు అని. ఇప్పుడు అది కళ్ళారా చూస్తున్నాను. పాపం, తన భర్త పోయినా కూడా ఏదో కష్టపడి చామీన్ అమ్ముకొని అలా బ్రతుకుతూ ఉంది. అరే, తన కష్టాన్ని చూసి కూడా నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా ఏంటి? అయ్యో భగవంతుడా, ఎలాంటి భర్తనిచ్చావు నువ్వు! నాకు తోడుగా ఉండాల్సింది పోయి నన్నే తిడుతున్నావు. నువ్వు సరే, నువ్వేమి చెయ్యకు. ఏం చేయాలో నేనే చేస్తా. అలా అనుకుని చుమ్రీ తన పనిలో పడిపోతుంది. రోజులానే చందా చౌమీన్ బండి పెడుతుంది. ఇంకా ఆలస్యంగా సాయంత్రం ఇంటికెళ్తుంది. మరొక రోజు చందా చౌమీన్ దుకాణం మొదలు పెడుతూ ఉండగా జుమ్రీ అక్కడికొస్తుంది. ఏంటి విషయం చందా అక్క? నువ్వింకా ఎప్పుడు దుకాణం పెడుతున్నావు? కానీ ఒకసారి రాజుని చూడు, ముందు నుండే నీ చౌమీన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏం పర్వాలేదు, నా చేతి చౌమీన్ అంత రుచిగా ఉంటుంది. మరి చాలా మంచిది. నేను కూడా చాలాసార్లు విన్నాను నీ చేతి స్పైసీ చౌమీన్ గురించి. అక్క, ఇవాళ నేను కూడా నీ చేతి చౌమీన్ తినాలనుకుంటున్నాను. ఆ తర్వాత చందా తన చౌమీన్ చేస్తుంటుంది. కాసేపటి తర్వాత చందా జుమ్రీ ఇంకా తన కొడుకు కోసం చౌమీన్ రెడీ చేసి వాళ్ళిద్దరికీ ఇస్తుంది. అరే బాప్రే, ఎంత కారంగా ఉంది! ఇది తింటుంటేనే చాలా మజా వస్తుంది. జుమ్రీ చౌమీన్ని తింటూ ఉంటుంది. అప్పుడే తన చేతిలో ఉన్న బౌల్ని కింద పడేస్తుంది. అరే బాప్రే, ఇందులో చాలా జుట్టు ఉంది చూడండి. అక్కడ ఉన్న ఇంకొక ఇద్దరు కూడా చౌమీన్లో జుట్టు ఉంది అని చెప్తారు. దీనివల్ల గొడవ జరుగుతూ ఉంటుంది. ఇదే చౌమీన్లో 2 రోజుల క్రితం కూడా జుట్టు వచ్చింది, కానీ నేనేమీ అనలేదు. ఎందుకంటే పాపం అమాయకురాలు, భర్త పోయినా కూడా పిల్లల కోసం కష్టపడి పని చేసుకుని బతుకుతుంది అని నేను ఏమీ అనలేదు. కానీ ఇవాళైతే అదే మరీ ఎక్కువైంది. మళ్ళా వచ్చింది చూడు. నేనైతే చెప్తున్నాను, తిన చౌమీన్ దుకాణం మూసేలా చెయ్యాలి. ఇంకా తన పొడవాటి జుట్టు కూడా కట్ చెయ్యాలి. అరే లేదు లేదు, నేను చాలా శుభ్రంగా చేశాను. అబ్బా, తప్పు చేసింది కాక మళ్ళీ నేనేమీ చేయలేదునా అంటున్నావు. ఎంత ధైర్యం నీకు? ఏంటలా చూస్తున్నారు? ఆ చౌమీన్ని అంతా కింద పడేయండి. దీన్ని ఎవరైనా తిన్నారు అంటే ఇంకా వాళ్ళు అనారోగ్యం పాలవలసిందే. అక్కడ ఉన్న గ్రామ ప్రజలు జుమ్రీ మాటలు విని చందా చౌమీన్ అంతా కింద పడేస్తారు. ఇంకా తన బండిని మొత్తం విరగ్గొట్టేస్తారు. చందాకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. చందా అక్కడే నిలబడి వాళ్ళని అలా చెయ్యొద్దు అని వేడుస్తూ ఉంటుంది. అక్కడే నిలబడి ఇదంతా ఆనందంగా చూస్తుంటుంది జుమ్రీ. అప్పుడే అక్కడికి కొంతమంది ఆడవాళ్ళొస్తారు. ఇంకా చందాకి గుండు గీస్తారు. చందా చాలా ఏడుస్తుంది. మీరు నిజంగా నాకు చాలా అన్యాయం చేశారు. నేను చౌమీన్ని ఎప్పుడు శుభ్రంగా చేసేదాన్ని. నాకు ఎవరైతే ఇలా చేశారో నేను ఎవరిని కూడా ఊరికనే వదిలిపెట్టను. చందా చౌమీన్ బండి విరిగిపోతుంది. పైగా తనకి గుండు గీస్తారు. ఆ తర్వాత చందా ఏమీ చేయలేక గ్రామంలో అందరినీ భోజనం అడుగుతూ ఉంటుంది. కానీ గ్రామంలో ఎవ్వరూ తనకి ఒక బియ్యం గింజ కూడా ఇవ్వరు. గ్రామ ప్రజలందరూ చందా పిల్లల్ని కూడా చాలా మాటలంటూ ఉంటారు. చందా ఇల్లిల్లు తిరుగుతుంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి చందా ఆరోగ్యం పాడవుతుంది. పిల్లలు కూడా అనారోగ్యంగా ఉంటారు. ఒకరోజు చందా ఆరోగ్యం బాగా పాడవడంతో తను ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. జరిగింది మంచిది కాదు,
కానీ ఎవరి పాపం వాళ్ళు అనుభవించాల్సిందే. ఆ పిల్లల్ని తీసుకెళ్లి అనాథాశ్రమంలో పంపించండి. జుమ్రీ చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు చందా చెల్లి ఈ ప్రపంచంలోని లేదు కాబట్టి తన పిల్లల్ని మనం అనాథాశ్రమంలో వదిలేస్తే మంచిది. అలా చేస్తే చందా ఆత్మ కూడా శాంతి చేకూరుతుంది. గ్రామ ప్రజలు అలానే చేస్తారు. ఎందుకంటే గ్రామ ప్రజలెవరికీ చందా చనిపోయిందని కాని వాళ్ళ పిల్లలు అనాథలయ్యారని కాని కాస్త జాలి కూడా లేదు. వాళ్ళు పల్లెల్లో వాళ్ళు వ్యర్థమైపోతారు. ఇలా జరిగి 4 నెలలవుతుంది. అప్పుడే గ్రామంలో ఒక వ్యక్తి శవం సరిగా గ్రామ మధ్యలో దొరికిపోతుంది. అరే బాప్రే, ఇతన్ని ఎంత ఘోరంగా చంపేశారు! అతని కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయంటే అతని కళ్ళలో ఎవరో కారం చల్లినట్టు. కొంపతీసి ఇదంతా చందా ఆత్మ అయితే చేయలేదు కదా, ఎందుకంటే గ్రామ ప్రజలందరూ కలిసి తనకి గుండు కొట్టించారు. అతని కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో చూడండి. నువ్వు సరిగ్గా చెప్పావు జుమ్రీ. నాకనిపిస్తుంది చందా తన పగ తీర్చుకోవడానికి వచ్చిందేమో అని. అయ్యో భగవంతుడా, ఈ కుట్రలోని నేను లేను కాబట్టి సరిపోయింది. నాకు బద్ధకం ఉండి ఆ సమయంలోని ఇంట్లోనే పడుకునున్నాను. గ్రామ ప్రజలందరూ భయపడిపోతారు. ఎందుకంటే తనను చాలా ఘోరంగా చంపేస్తారు కాబట్టి. అతనే చందా దుకాణం విరిగిపోయేలా చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో మరొక వ్యక్తి శవం పడి ఉంటుంది. అతనిని కూడా చుమ్రీతో కలిసి చందా దుకాణం విరగొట్టేలా చేస్తాడు. గ్రామంలో ఎవరు ఎప్పుడూ సురక్షితంగా లేరు. మనం త్వరగా తాంత్రికుడి దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే సాయంత్రం కల్లా ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటకు రాకుండా ఉండాలి. అసలు చందా ఎందుకు పగ తీర్చుకుంటుంది? తను తప్పు చేసింది కదా. అవును, మనం శిక్ష వేసిన విధానం తప్పై ఉండొచ్చు. అందుకే తను ఇదంతా చేస్తున్నట్టుగా ఉంది. మనం త్వరగా తాంత్రిక బాబా దగ్గరికి వెళ్ళి రక్షకంకణం తెచ్చుకోవాలి. అలాంటి ఆత్మలు దయ్యాలు మన దగ్గరికి రాకుండా. వీళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది వీళ్ళను చాలా ఘోరంగా చంపినట్టు. అయితే ఇప్పుడు 3వ నంబర్ చుమ్రీదే. నువ్వే కదా ఇదంతా మొదలుపెట్టింది. ఇవాళ ఆ గొడవ ఎంత పెద్దదయ్యిందంటే ఇవాళ జనాలందరూ కూడా నీ కారణంగా చస్తున్నారు. గ్రామంలో అందరూ భయపడిపోతారు. అందరూ సాయంత్రం అయ్యేసరికి ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు. గ్రామంలో అందరూ ఇంకా నెక్స్ట్ నెంబర్ చుమ్రీదే అనుకుంటారు. చుమ్రీ కూడా తన ఇంట్లో కూర్చుని ఉంటుంది. తను తన గురించి మాత్రమే ఆలోచిస్తుంటుంది. ఎందుకంటే చుమ్రీని చందా వ్యాపారం పాడు చేయాలనుకుంటుంది. ఇంకా తను రోడ్డు మీద పడేలా చేయాలనుకుంటుంది. కానీ అక్కడ అంతా ఉల్టా అవుతుంది. జనాలు చందాన్ని చాలా ఇబ్బంది పెడతారు. దానివల్ల చందా ప్రాణాలు కోల్పోతుంది. ఇంకా తన పిల్లలు అనాథలవుతారు. ఏం చేయను? చందా విషయం అందరికీ నిజం చెప్పాలనా? చందా చేతిలో చావాలనా? ఇప్పుడు గ్రామ ప్రజలు అనుకుంటున్నారు తర్వాత చంపేది నన్నని. అలా చాలాసేపు ఆలోచించి చుమ్రీ అర్ధరాత్రి గ్రామ ప్రజలందర్నీ పిలిచి వాళ్ల ముందు చేతులు జోడించి ఏడుస్తూ ఉంటుంది. నన్ను క్షమించండి, ఇదంతా నేనే చేశాను. అసలు చందా చౌమీన్లో జుట్టు లేదు. నేనే చందా వ్యాపారం పాడవ్వాలని ఇదంతా చేశాను. నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను గ్రామ ప్రజలందరి ముందు. ఇంకా ఆ చందా ఆత్మ ఎక్కడుందో తన ముందు కూడా దయచేసి నన్ను క్షమించండి. అంటే దీని అర్థం ఇదంతా నువ్వు కావాలనే చేసావన్నమాట. నువ్వు ఎక్కడ చనిపోతావో అని భయంతో ఇప్పుడు గ్రామ ప్రజలందరి ముందు నీ తప్పు ఒప్పుకుంటున్నావా? కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఒక ఆడదాని ఆత్మ, అది కూడా యవ్వనంలో ఉన్న ఆడదాని ఆత్మకి అంత త్వరగా శాంతి లభించదు. నువ్వు నీ ప్రాణాల్ని ఆత్మ నుండి కాపాడాలి అనుకుంటే గనక త్వరగా తాంత్రిక బాబాని కలవాలి. పూజలు పునస్కారాలు లాంటివి ఏవైనా చేసిన తరువాతనే ఏదైనా చేయగలం. అప్పుడే చందా ఆత్మకు ముక్తి దొరుకుతుంది. ఏమంటారు? ఆ తర్వాత గ్రామ ప్రజలు ఇంకా చుమ్రీ కలిసి తాంత్రిక బాబా దగ్గరికి వెళ్తారు. తాంత్రిక బాబా కూడా చుమ్రీ ప్రాణాలు కాపాడాలని గ్రామంలోకొచ్చి యజ్ఞం చేస్తాడు. అప్పుడు అక్కడికి చందా ఆత్మ ప్రత్యక్షమవుతుంది. అప్పుడే బాబా తనని ఒక బాటిల్లో బంధిస్తాడు. ఇంకా నదిలో ప్రవహించమని గ్రామ ప్రజలకు చెప్తాడు. గ్రామ ప్రజలు అలానే చేస్తారు. అప్పట్నుంచి వాళ్ళ గ్రామంలో చందా ఆత్మ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా పోతుంది. ఇంకా ఆ గ్రామం అంతా కూడా ఆనందంగా గడుపుతూ ఉంటారు.